ఉన్న నాలుకని ఊడగొట్టి కొండ నాలుగుకి కొత్త మంది వేస్తానన్నట్ట వెనకటికి ఒక ఆయన. ఏపీలో ఉపాధి విషయంలో మన ప్రభుత్వ ప్రకటనలు చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. లేటెస్ట్ గా చంద్రబాబు వచ్చే మహిళా దినోత్సవం నాటికి అంటే వచ్చే 6 నెలల్లో 1,00,000 మంది పారిశ్రామికవేత్తల్ని తయారు చేస్తా అని ప్రకటించడాన్ని చూసిన తర్వాత ఈ 15 నెలల కాలంలో ఏం జరిగింది, మనం చేసిన ప్రకటనలకి వాస్తవాలకి మధ్య ఎంత దూరం ఉంది అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అని నాకు అనిపించింది. ఇంతకీ చంద్రబాబు ఏం మాట్లాడారు, ఏపీలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అనేది మనం విత్ ఫ్యాక్ట్స్ అండ్ డేటా వెరిఫై చేద్దాం. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. ఉపాధి, యువత, రాజకీయం ఈ 3 ఏపీలో కలగలిసిపోయిన తీరు కొన్నేళ్లుగా మనకి కళ్ళ ముందు కనపడుతోంది. 2024కి ముందు విపక్షంలో ఉండగా భారీ ప్రకటనలు చేయడము, అసలు యువతని ఆదుకునే దిక్కు లేదు ఏపీలో అని చంద్రబాబు మాట్లాడడం చూసాం. ఏపీలో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళలో 35% పైగా నిరుద్యోగం ఉందని, దేశంలో మరి ఏ రాష్ట్రంలోనూ లేదు అని చంద్రబాబు ఒక దశలో ప్రకటించారు. ఆ తర్వాత లోకేష్ అయితే అసలు మాస్ అన్ఎంప్లాయ్మెంట్కి పరిష్కారం చూపిస్తా అని తన పేరుతో ఆర్టికల్స్ కూడా రిలీజ్ చేసేవారు. ఇలాంటి ప్రకటనలన్నీ చేసి అధికారంలోకి వచ్చాము. వచ్చే ముందు మనం ఒక బ్రహ్మాండమైన హామీ ఇచ్చున్నాం. అదేంటి అంటే 5 ఏళ్లలో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తాము అని చెప్పాం. గుర్తుంది కదా. ఆ తర్వాత ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు అనే తరహాలో ఇంటికొక పారిశ్రామికవేత్త అని కూడా ప్రకటించాం. ఇప్పటికి 15 నెలలు అయింది. మరి ఈ 20 లక్షల ఉద్యోగాల్లో ప్రపోర్షనేట్గా చూస్తే 4 నుంచి 5 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చుండాలి కదా. ఎక్కడిచ్చుంటాము? ఒకసారి ఆ స్టేటస్ రిపోర్ట్ ఏమైనా రిలీజ్ చేయగలరా? ఫలానా జిల్లాలో ఫలానా కంపెనీలో ఫలానా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి డేటా చెబితే గనక ప్రజలందరూ తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది కదా. వీటితో పాటు మనం స్కిల్ సెన్సెస్ కూడా తీస్తాము. స్కిల్ సెన్సెస్ అంటే ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చదువుకొని మనం ఆదుకుంటామని ఎదురు చూస్తున్న వాళ్ళ నెంబర్ ఎంత లాంటి డేటా ఏమైనా సేకరించారా? ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? ఆ స్టేటస్ రిపోర్ట్ బయట పెట్టగలరా? ఇక వీటన్నిటితో పాటు తొలి ఏడాదిలోనే 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఏపీకి తెచ్చేశాం అని పదే ప్రకటిస్తూ ఉన్నాం కదా. మరి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చి ఉండాలి కదా. ఎందుకంటే మనకి ₹1,00,00,000 పెట్టుబడికి కనీసం 8 ఉద్యోగాలు వస్తాయి అని ఇండియన్ డేటా చెప్తూ ఉంది. మరి ఈ లెక్కన 10 లక్షల కోట్లు అంటే ఎన్ని ఉద్యోగాలు వచ్చి ఉండాలి? అందాజుగా ఇన్ని ఉద్యోగాలు కల్పించాము, ఇంతమంది జీవితాలు మార్చాము అని ఏమైనా ప్రకటించగలరా? అనౌన్స్ చేయగలరా? డేటా చూపించగలరా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను అడుగుతున్నది కాదు, ఏపీ జనమంతా మరీ ముఖ్యంగా యువత అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మనం భారీ హామీలు ఇచ్చాము, ఆ హామీల అమలు ఏమైపోయింది, ఎప్పుడు అమలు చేస్తారు అని వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉండగా ఉల్టా మనం రివర్స్ లో ఉపాధికి కత్తెరలు వేశాం. అది ఎలాగంటే లక్షల కొద్ది వాలంటీర్ల ఉద్యోగాలు మనం పీకేశాం. ఆ తర్వాత గ్రామ సచివాలయాలు, ఇతర విభాగాలు లెక్క తీస్తే గనక అది మొత్తం 6 నుంచి 8 లక్షల మందికి ఉపాధి పోయింది అని చూపిస్తున్నట్టుగా ఉంది ఆ డేటా మొత్తం. మనం ఇలాంటి విషయాల్ని ఎక్కడా చర్చించట్లా, జనం ఆవేదన పడుతున్నారు అనే విషయాన్ని మన మీడియా కప్పిపుచ్చుతా ఉంది. అవి పెద్ద ఉద్యోగాల అని మోతుబరులు మాట్లాడొచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నుంచి వచ్చిన పిల్లలకి స్థానికంగానే ఉపాధి దొరికి టంచనగా జీతం వచ్చే సిచ్యువేషన్ ఉండటం అనేది నిజంగా అద్భుతమైన సపోర్టే అనుకోవాలి. మరి మనం అలాంటి సపోర్ట్ ని లేకుండా చేశాం కదా ఆ వ్యవస్థలన్నింటినీ కొట్టేసి. మరి అలాంటప్పుడు కనీసం మనం ఆల్టర్నేటివ్ అన్నా చూపించాలి కదా. బుల్డోజ్ చేసుకుంటూ మనం ఎంతకాలం నెట్టుకొస్తాం? పైగా పుండు మీద కారం జల్లినట్టుగా వచ్చే మహిళా దినోత్సవం నాటికి అంటే మార్చి 1st వీక్ నాటికే 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాంట. వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, ఉపాధి పోయింది, కొత్త ఉద్యోగాలు ఎన్నో చెప్పుకునే పరిస్థితిలో మనం లేము. రూపాయికి కాదు, అంతకంటే తక్కువకే 99 పైసలకే ఎకరాలని మనం ధారాదత్తం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర సంపదంతా పంచిపెడుతూ ఉన్నాము, కానీ మన బిడ్డలకి మాత్రం ఉపాధి దొరకని సిచ్యువేషన్ ఉంది. ఉల్టా మనం భారీ ప్రకటనలు చేస్తూ ఉన్నాం. ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు అసలు వాస్తవాలేంటి చెప్పండి అని జనం రోడ్డెక్కి నిలదీసే పరిస్థితి వస్తుందేమో. అంతకంటే ముందే మనమే అసలు ఇప్పటి వరకు ఇది మా ప్రోగ్రెస్ రిపోర్ట్ అని ప్రకటిస్తే బాగుంటుంది కదా. మరి చెప్పగలమా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం ఇప్పటి వరకు అనేది? దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్.